గ్రూప్ 2కి సంబంధించిన ఫైనల్ కీని టీజీపీఎస్సీ విడుదల చేసిన నేపథ్యంలో అసలు గ్రూప్ 2 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. గ్రూప్ 2 కట్ ఆఫ్ మీద నేను చేస్తున్న ఈ ఫైనల్ వీడియో. దీని తర్వాత మరి కట్ ఆఫ్ గురించి ఇంకా ఎలాంటి వీడియోలు ఉండవు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇప్పుడు అఫీషియల్కి ఇచ్చిన తర్వాత అందరూ మార్కులు చూసుకున్నాము. ఫస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చిన కీని చూసుకున్నాము. తర్వాత ఇప్పుడు అఫీషియల్గా ఇచ్చిన కీలను చూసినాము. ఆ తర్వాత చూస్తే ఈ అఫీషియల్ కీలో కూడా మనం మొత్తంగా 3 క్వశ్చన్లను డిలీట్ చేశారు. అయితే మనము ఇంతకుముందు చూసుకున్న కీకి ఇప్పుడు అఫీషియల్ కీకి మధ్యన డిఫరెన్స్ ఏంటంటే మనకు ఎవరికైనా కానీ మార్కులు తగ్గడం. సో మార్కులు తగ్గడం తప్ప పెరగడం అనేది జరగడం లేదు. మరీ ముఖ్యంగా పేపర్ 4లో 10 నుంచి 15 మార్కులు అనేవి తగ్గుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకు సేఫ్ స్కోర్ ఏంటి అనే అంశాల మీద మనం వీడియో చేస్తున్నాము. అదేవిధంగా కమ్యూనిటీ వైజ్ కూడా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని మనం ఒక ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్ని అయితే ఇస్తున్నా. సో ఓవరాల్గా 340 ప్లస్ వస్తే మనకు ఒక సేఫ్ స్కోర్ అని భావించవచ్చు. సో ఈ ఫైనల్కి ఇచ్చిన తర్వాత సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు చూద్దాము అసలు ఈ కట్ ఆఫ్ని ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయి. సో చూస్తే మనకు మొత్తం 8 అంశాలను నేను పరిగణలోకి తీసుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ చూసుకుంటే మనకు జనరల్గా చార్మినార్ జోన్ ఉంది. చార్మినార్ జోన్లోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. కానీ బీసీ వారికి కొన్ని పోస్టులలో అసలు 0 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీలకు 0 ఉన్నాయి. ఇప్పుడు జోగులాంబ గద్వాల ఉంది. ఈ జోగులాంబ గద్వాలలో ఎస్టీలకు చాలా తక్కువ ఉన్నాయి. సో ఆ విధంగా మనకేంటంటే జోనల్ వైజ్ కట్ ఆఫ్ అనేది చాలా మనం ఊహించడం కష్టం. కాబట్టి దాని జోలికి వెళ్ళట్లేదు. అదేవిధంగా ఇన్స్టిట్యూట్కి వర్సెస్ టీజీపీఎస్సీకి ఇన్స్టిట్యూట్ కీలకు టీజీపీఎస్సీ కీలకు డిఫరెన్స్ ఉంది. అది కూడా ముఖ్యంగా పేపర్ 4లో ఆ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనకు ఒక 15 మార్కుల వరకు అయితే ఆ డిఫరెన్స్ వస్తుంది. సో అదేవిధంగా కొన్ని జోన్లలో ఎస్టీలు బీసీలకు పోస్టులు 0 ఉన్నాయి. సో అదేవిధంగా మనకు పోల్స్ నిర్వహించినప్పుడు మనకు 400+ కూడా ఎక్కువ మంది ఉంటారు. కానీ 400+ ఉన్నవారు అంటే టాప్ స్కోర్గా వస్తారు కదా. సో ఈ టాప్ స్కోరర్కి కట్ ఆఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఏమంటే మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు అందులో దాదాపు గ్రూప్ 1కి వెళ్ళే వాళ్ళు 200 మంది పైగా ఉండొచ్చు. ఎందుకంటే గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే గ్రూప్ 2 తర్వాతనే గ్రూప్ 3 ఇస్తారు. కాబట్టి గ్రూప్ 1కి దాదాపు 200 మంది వెళ్ళిపోవచ్చు. వీళ్ళంతా కూడా 400+ ఉన్న వాళ్ళే ఉండే అవకాశం ఉంది మ్యాక్సిమం. కాబట్టి టాప్ స్కోరర్ అంతా గ్రూప్ 1కి వెళ్ళిపోతారు. ఉంటే ఒక 10 to 20 మెంబర్స్ 400+ ఉండొచ్చు. సో అదేవిధంగా మరొక అంశం ఏంటంటే చాలామంది ఎస్ఐలు లెక్చరర్లు కూడా ఈ ఎగ్జామ్ రాశారు. వీళ్ళు ఏంటంటే డీటీ కానీ ఏసీటీఓ కానీ ఇలాంటి పోస్టులు వస్తే మాత్రమే దానికి వస్తారు. ఆ చిన్న చిన్న పోస్టులు వచ్చినా కానీ గ్రూప్ 2కి అయితే వాళ్ళు రావడం జరగదు. కాబట్టి ఈ విధంగా కూడా ఒక 50 తీయవచ్చు మనము, 40 నుంచి 50. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకు 380+, 400, 420 ఎన్ని వచ్చినా కానీ టాపర్లకు ఉన్న మార్కులకు మనకు సంబంధం లేదు. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది మనకు ముఖ్యం. సో ఫ్రెండ్స్ మనకు కట్ ఆఫ్ అనేది 340+ ఉంటే మనకైతే సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్గా యావరేజ్గా. సో ఆ తర్వాత మనం చూసే ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు కమ్యూనిటీ వైజ్ చూద్దాం ఫ్రెండ్స్. మనము కమ్యూనిటీ వైజ్ ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనే అంశాన్ని మనం ఇక్కడ తీసుకుంటే మనకు ఓపెన్ కేటగిరీలో మేల్ అయితే 345 ± 5, ఉమెన్ అయితే ఈ 345కి -5 చేసి 340 ± 5 ఉండొచ్చు. సో బీసీఏ వచ్చేసి 315 ± 5, ఉమెన్ 310. అదేవిధంగా బీసీబీ 330 ± 5, ఉమెన్ వచ్చేసి 325. బీసీసీ 315 ± 5, ఉమెన్ వచ్చేసి 310 ± 5 ఉంటుంది బీసీసీకి. సో బీసీలో అత్యధికంగా బీసీబీ అండ్ డీకి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీడీకి 330 ± 5, అదేవిధంగా ఉమెన్ వచ్చేసి 325 ± 5 ఉండే అవకాశం ఉంటుంది. సో బీసీఈ వచ్చేసి బీసీలో అత్యధికంగా తక్కువగా కట్ ఆఫ్ ఉండేది బీసీఈకే. కాబట్టి 310 ± 5 ఉంటే జనరల్ అంటే మెన్ కేటగిరీ వాళ్ళకు సేఫ్ స్కోర్ అంటే కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. ఉమెన్ వచ్చేసి 305. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీకి చూస్తే 390 ± 5, అమ్మాయిల విషయానికి వస్తే 385 ± 5. సో 385 to 390 మధ్యలో ఎస్సీ ఉమెన్కి వస్తే వారికి జాబ్ వచ్చే అవకాశం అయితే
స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. తర్వాత ఎస్టీకి చూస్తే సో ఫ్రెండ్స్ ఇక్కడ 2 మార్క్స్ డిఫరెన్స్ ఎందుకు ఇచ్చానంటే కొన్ని సందర్భాల్లో ఎస్టీ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది ఎస్సీ కంటే, కాబట్టి దాదాపు దగ్గర ఉంటాయి కాబట్టి 288 అనేది ఇవ్వడం జరిగింది. సో ఎస్టీ కట్ ఆఫ్ మెన్ వచ్చేసి 288 ±5, అదేవిధంగా ఉమెన్ 283 ±5 అని ఇస్తున్నాను. సో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీకి సంబంధించి 320 రావాలి మేల్ అయితే, ఫిమేల్ అయితే 315 ±5. సో మనం ప్రతి కమ్యూనిటీకి మేల్ ఉమెన్ అందరికి కూడా ±5 ఇవ్వడం జరిగింది. సో ఎర్రర్ ఉంటుంది కాబట్టి. సో పీడబ్ల్యూడి వారికి వచ్చేసి అయితే 255 ±5 వస్తే సరిపోతుంది. అమ్మాయిలకైతే 250 +5 వస్తే ఖచ్చితంగా, అంటే పీడబ్ల్యూడి ఉమెన్కి 250 +5 వస్తే ఖచ్చితంగా ఏదో ఒక గ్రూప్ 2 సర్వీస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకు గ్రూప్ 2కి సంబంధించి అఫీషియల్కి ఇచ్చిన తర్వాత ఇది ఒక ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్ ఎంత అనేది మనం ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.